హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. దూరగా వేగించుకున్న తాలింపుకి సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు, ముందుగానే నానబెట్టుకున్న వడపప్పు. ఈ కాంబినేషన్తో కనుక రెసిపీ తయారు చేస్తే మరి మీరు ఎప్పుడైనా దీన్ని ట్రై చేశారా? ట్రై చేయండి. తిన్న కొద్దీ తినాలనిపించే పచ్చి మామిడికాయ అలాగే వడపప్పు కర్రీ. కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ముందుగా మీడియం సైజులో ఉన్న ఒక పచ్చి మామిడికాయని తీసుకుందాం. మీడియం సైజు ఉల్లిపాయలు 2, మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 గంట ముందు నానబెట్టుకున్న వడపప్పు, అదేనండి పెసరపప్పు, తాలింపు దినుసులు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు. మన కిచెన్లో అందుబాటులో ఉన్న ఈ సింపుల్ పదార్థాలతో ఒక క్రేజీ కాంబినేషన్ తయారు చేసేద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తాలింపు దినుసులు, కరివేపాకు, తాలింపు కాస్త దూరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నింటినీ చక్కగా కలిపి పెట్టేసుకుని ఆనియన్స్ కాస్త ట్రాన్స్లూసెంట్గా మారిన తర్వాత సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ ముక్కలు మరొకసారి కలిపి పెట్టేసుకుని ఈ మామిడికాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మామిడికాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, మరొకసారి చక్కగా కలిపి పెట్టేసుకుని ఈ మామిడికాయ ముక్కలన్నీ మరి కాస్త సాఫ్ట్గా మారే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మామిడికాయ ముక్కలన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న వడపప్పు, చక్కగా కలిపి పెట్టేసుకుని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కలిపి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మరి కాసేపు కుక్ చేసుకుందాం. కమ్మని ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంది, చెక్ చేద్దాం. ఈ పెసరపప్పు కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కలిపి పెట్టేసుకుని మరొక 2 నిమిషాల పాటు గనక కుక్ చేసుకుంటే క్రేజీ కాంబినేషన్తో ఎంతో గమ్మత్తుగా ఉండే పెసరపప్పు పచ్చి మామిడికాయ కర్రీ రెడీ. రోటీ, చపాతీ, పుల్కా అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా లాగించేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రేజీ కాంబినేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.